మీరు ఈ 10,000 సంవత్సరాల నాటి మనసుని కదిలించే ద్వారకా అనే ముంపు నగరం గురించి విన్నారా? ద్వారకా అనే పేరు సంస్కృతంలో స్వర్గానికి ప్రవేశద్వారం అని అర్థం. ఇది భారత ఉపఖండంలోని పశ్చిమ తీరంలో ప్రస్తుత గుజరాత్లో ఉంది. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఇంకా ఇది మహాభారతం, శ్రీమద్ భగవద్గీత, స్కంద పురాణం, విష్ణు పురాణాలలో ప్రస్తావించబడింది. మహాభారతం ప్రకారం నగరంలో 900,000 రాజభవనాలున్నాయి. అన్నీ బంగారం మరియు వెండితో నిర్మింపబడ్డాయి మరియు పెద్ద పెద్ద పచ్చలతో అలంకరించబడ్డాయి. ఇది కనుగొనబడక ముందు చాలా మంది దీనిని పౌరాణిక ప్రదేశంగా భావిస్తారు. 2002లో శాస్త్రవేత్తలు సముద్రపు ఉపరితలం క్రింద 40 మీటర్ల దూరంలో ఉన్న పురాతన గతానికి సంబంధించిన అత్యంత అధునాతన నాగరికతను కనుగొన్నారు. ఇది ఈజిప్షియన్, చైనీస్ ఇంకా హరప్పా నాగరికత కంటే చాలా పురాతనమైనది. మరి ఇన్ని సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత కూడా పరిశోధనా బృందం పనిచేయడం ఎందుకు మానేసిందనేదే నా ప్రశ్న.